అందరికీ నమస్తే. జూబ్లీహిల్స్ ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. కానీ ఆ షెడ్యూల్తో సంబంధం లేకుండానే అధికార పార్టీలకు కష్టాలు కూడా వచ్చేసినాయి. అసలు ఎంత గాబరా పడుతున్నారు, ఎంత గందరగోళం చేస్తున్నారు అంటే చాలా వాళ్ళ పరిస్థితి వాళ్ళకే అర్థమైతే లేదు. జూబ్లీహిల్స్లో ఏమైంది అసలు? జూబ్లీహిల్స్ అంతగానో పరిశాన్ ఎందుకు అవుతున్నారంటే ఆడ ఓట్ల కోసమని వీళ్ళు రాష్ట్రమంతా ఎట్లా పరిపాలిస్తున్నారో అందరికి తెలుసు కదా. జూబ్లీహిల్స్ ఎలక్షన్ పెట్టకూడదు. నిజానికి ఆ మనిషి చచ్చిపోకుంటే ఎలక్షన్ వచ్చేది కాదు. ఏమాత్రం వీళ్ళ చేతిలో అవకాశం ఉన్నా లోకల్ బాడీ ఎలక్షన్స్ లాగానే జూబ్లీహిల్స్ ఎలక్షన్ కూడా ఇట్లే నడుపుకుంటూ వస్తుంది. కానీ తప్పదు, ఆల్రెడీ షెడ్యూల్ వచ్చేసింది. నెక్స్ట్ మంత్ 11కు ఓట్లు, 14కు రిజల్ట్. కొద్దిగా అటు ఇటు నెల ఉంది, నెల మీద 3-4 రోజులు ఉంది. కానీ వీళ్ళ పరిశాన్ చూస్తే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి అసలు? రాష్ట్రమంతా కాంగ్రెస్కు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. జూబ్లీహిల్స్లో ఏమైంది మరి? జూబ్లీహిల్స్లో ఎట్లా ఉంది? మంత్రులు ఏం చేస్తున్నారు? జూబ్లీహిల్స్లో 2 మినిస్టర్స్, 3 మినిస్టర్స్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మినిస్టర్స్. ఎమ్మెల్యేలు గల్లీకో ఎమ్మెల్యే ఇన్ఛార్జ్, ఆడ బస్తీకో ఇన్ఛార్జ్ మినిస్టర్, ఇవన్నీ ఉన్నాయి. ఆడ ముస్లిం ఓట్ల కోసం కాంగ్రెస్ ఏం చేసింది, ఏం రివర్స్ అయ్యింది, అన్ని విషయాలు మాట్లాడదాం. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న ఒకే ఒక ఉప ఎన్నిక, 10 మంది పార్టీ మారినా ఎక్కడ ఉప ఎన్నిక రాలే. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే చనిపోతే ఉప ఎన్నిక వచ్చింది. అక్కడ ఏం జరుగుతుంది, అక్కడ ఏం చేస్తే జనాలకు లాభం జరుగుతుంది, అన్ని విషయాల మీద చర్చిద్దాం. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ అన్ని విషయాలు తెలిస్తే కూడా చేయండి. అక్కడ ఇన్ఛార్జ్ మినిస్టర్స్ వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావు, ఇంకా పొన్నం ప్రభాకర్. తుమ్మల నాగేశ్వరరావు ఏమో పోతలేడు, కనిపిస్తలేడు. మొన్నైతే వివేక్ వెంకటస్వామి కరెంటు పోల్కు శంకుస్థాపన చేసిండు. కరెంటు పోల్ కూడా మినిస్టర్ శంకుస్థాపన చేస్తాడా? ఇక పొన్నం ప్రభాకర్ అయితే మామూలు హడావిడి కాదు. అసలు ఆడ జరుగుతున్న శంకుస్థాపనలు ఈ మినిస్టర్లు వాళ్ళ కాన్స్టిట్యున్సీలో, వాళ్ళ జిల్లాలో కూడా చేయలే. అన్ని శంకుస్థాపనలు చేస్తున్నారు. ఏడ రోడ్డు బొక్క పడితే ఆ రోడ్డు కాడ బోర్డు పెడుతున్నారు శంకుస్థాపన అని. ఏడ రిపేర్ చేయాలనుకుంటే ఆడ శంకుస్థాపన అని బోర్డు పెడుతున్నారు, ఓపెన్ చేస్తున్నారు. పోయి శంకుస్థాపన అని చెప్పి హడావిడి చేస్తున్నారు. టెంట్లు గింట్లు అంతా హడావిడి. అసలు కాంగ్రెస్ అక్కడ మైనార్టీల కోసం చేసినారు. ఓట్లు మీకు చూపిస్తే చూడండి. అంటే ఓట్ల కోసం కింద మీద పడితే ఏమైంది అనేది మనకి చూస్తే అర్థమవుతుంది. పైననేమో ఆఫ్టర్నూన్, కింద ఈవినింగ్. ఆఫ్టర్నూన్ ఏంటంటే గవర్నమెంట్ ఒక డ్రామా చేసింది జూబ్లీహిల్స్లో ఓట్ల కోసమే. ముస్లిమ్స్కు శ్మశాన వాటిక కోసం 2 ఎకరాలు ఇస్తామని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు హామీ ఇచ్చారు వీళ్ళు, గవర్నమెంట్ వచ్చినాక ఇస్తామని. లాస్ట్కి ఎలక్షన్ వచ్చింది. ఇంకా తప్పనిసరి పరిస్థితులు ఎలక్షన్ వస్తే తప్ప పనులు అయితే ఈ గవర్నమెంట్ కూడా అట్లే తయారైంది. 2500 గజాలు ఇచ్చారు, జీవో ఇచ్చారు, 2500 గజాలు ఇస్తున్నామని. ఇస్తే వాళ్ళు పొద్దుగాల పోయి చూసుకొచ్చుకున్నారు అక్కడ ఉండే ముస్లిమ్స్. సాయంత్రం ఆర్మీ వాళ్ళు వచ్చి జాగా మాది అని చెప్పి కూర్చున్నారు. ఇది మాది జాగా, ఎవరిచ్చారు మీకు? గవర్నమెంట్కి హక్కు ఉంది దీని మీద, ఇయ్యమని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళను పంపించేసారు. ఏకంగా ఆర్మీ వ్యాన్ వేసుకొని వచ్చినారు వాళ్ళు. ఇక పొన్నం ప్రభాకర్ ఎంత హడావిడినోడు చూడండి ఒకసారి. పాపం వాళ్ళ మినిస్టర్ని తిరుగుతున్నాడు. ఎవరిని తెలుసా అన్నది? అడ్డూరి లక్ష్మణ్, ధర్మపురి ఎమ్మెల్యే, మినిస్టర్. ఆయనను ఇది ఏమంటున్నాడంటే టైం వాల్యూ తెలియదు, లైఫ్ వాల్యూ తెలియదు, ఆ దున్నపోతానికి ఏం తెలుస్తుంది? కరెక్ట్గానే అన్నాడు ఆయన. ఎవరిని అన్నాడు? లక్ష్మణ్ అన్నాడు. ఇప్పుడు దాన్ని ఉల్టా ఎత్తి నేను లక్ష్మణ్ అనలేదు, నా దగ్గర పనిచేసే వాళ్ళని ఒక మినిస్టర్ ఇంకొక మినిస్టర్ని అట్లా తిట్టొచ్చా అంటే గాబరా, గందరగోళం వాళ్ళను అట్లా తీసుకుపోతుంది. ఎందుకంటే నేను ముందుగానే చెప్పినట్టుగానే రాష్ట్రం అంతా ఎట్లా ఉందో జూబ్లీహిల్స్ అట్లే ఉంది. బీఆర్ఎస్కు కాంగ్రెస్కు మధ్య దగ్గర 17-18% ఓట్ల డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడు. ఇక వాళ్ళ అభ్యర్థి ప్రకటించారు, వీళ్ళ అభ్యర్థి ప్రకటించలేదు. 4 అభ్యర్థులు ఎవరినోరు ప్రకటిస్తారు, ఏదో అవుతుంది. ఎట్లా నోటిఫికేషన్ షెడ్యూల్ కూడా వచ్చింది కాబట్టి ప్రకటిస్తారు. కానీ వాళ్ళకున్న పరిస్థితి ఏంటంటే ఆడ ముస్లిమ్స్ కోసం 2 స్కీమ్స్ కూడా ఇచ్చారు. నేను చెప్పిన కదా, రేవంత్ అన్నాక దావత్ ఏదో ఉంది, దావత్ యువత ఏదో ఉంది. అంటే ఆడ ఉండే వితంతు మహిళలకు 50,000 చేసుకోపోరు, ఏదైనా బిజినెస్ పెట్టుకోండి. 50,000 నుంచి 1,00,000 వరకు బిజినెస్. తర్వాత యూత్కు ఆడుండే యూత్కు మోపెడ్
టీవీఎస్ బిజినెస్ చేసుకోనికే దూదెక్కులకు వాళ్ళకు వీళ్ళకు ఇట్లా కొత్త స్కీమ్స్ కూడా పెట్టారు ఆడ దాంట్లో కోసమని. కానీ ఆడ బేసిక్గా కాంగ్రెస్ మిస్ అయింది ఏం తెలుసా, అన్ని కాన్స్టిట్యున్సీ లాగానే ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఏం డెవలప్మెంట్ లేదు. మంత్రులు ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారంటేనే ఆడ ఏం దిక్కు లేదు, దివా లేదని అర్థం. రాష్ట్రం అంతా శంకుస్థాపన కూడా లేవు, ఆడ ఎలక్షన్ వచ్చింది కాబట్టి శంకుస్థాపన. ఆడ వీళ్ళ ఉరుకులాడ చూస్తుంటే రాష్ట్రం అంతా మళ్ళీ ఒకసారి ఎలక్షన్ వస్తే బాగుండే, వీళ్ళంతా శంకుస్థాపన బాగా చేస్తుండ్రు. ఇప్పుడు అసలు ఈ 21 months శంకుస్థాపన లేవు, ప్రారంభోత్సవాలు లేవు, ఏమీ లేవు. ఇంకా పోయిన గవర్నమెంట్లో స్టార్ట్ అయినవే ఇంకా కట్టుకుంటూ వస్తుంది. ఎన్ని సంవత్సరాలు కడతారో తెలియదు, వీళ్ళ గవర్నమెంట్ పోయేవరకన్నా కట్టరో తెలియదు. అసలు వీళ్ళు మెయిన్ ఒక దగ్గర ఫెయిల్ అయినారు. అసలు ఇంత హైదరాబాద్ రంగారెడ్డి 50% పీపుల్ జనాభా ఇక్కడే ఉంటారు. మన తెలంగాణలో 50% హైదరాబాద్ రంగారెడ్డి ఉంటారు జనం. జూబ్లీ హిల్స్లో కూడా మస్తు మంది ఉంటారు. కానీ ఆ జూబ్లీ హిల్స్లో సేమ్ అదే జూబ్లీ హిల్స్లో ఆ జనానికి ఎవరికి కొత్తగా పెన్షన్ ఏం రాలేదు, 2000 రూపాయలు 4000 పెన్షన్ ఏం రాలేదు. తర్వాత ఆడున్న వాళ్ళకి ఏమి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు. రేషన్ కార్డులు ఎవరికో కొద్ది మందికి ఇచ్చారు, అవి కూడా అంతనే ఉన్నాయి. వీటన్నిటికన్నా ఎక్కువ కనీసం మంత్రి కూడా లేడు. ఏం చెప్పుకుంటుంది గవర్నమెంట్? హైదరాబాద్కు మంత్రి లేడు, హైదరాబాద్ రంగారెడ్డికి మంత్రే లేడు. ఒక ఆయన ఇబ్రాహీంపట్నం మల్లేడు రంగారెడ్డి గెలిచిండు, ఆయన మంత్రి పదవి కావాలి, నేను అటు ఇటు నేనే గెలిచాను కదా ఇవ్వని అన్నారు. ఇవ్వలే, ఎవరికి ఇవ్వలే. అసలు ఆ జూబ్లీహిల్స్లో ఒక మినిస్టర్ లేకపోవడం, అది కూడా ముస్లింకి ఇన్ని ఏంటేంటో ఇట్లా మిలిటరీ వాళ్ళు వచ్చి అడ్డుకునే హామీలు, మోపెళ్ళు, ₹1,00,000 మీకు షాప్ పెట్టుకోనికి ఇస్తామంటున్నారు కదా. ఒక మైనార్టీ మినిస్టర్ కూడా లేడు క్యాబినెట్లో. ఒక మైనార్టీ మినిస్టర్ లేని క్యాబినెట్ ఇది ఒక్కటే. ఇంకా ఎందుకనంటే ఆయన ఆల్రెడీ ఫహీం ఖురేషీ ఉన్నాడు కదా, నాకు ఆయనే మినిస్టర్ అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి. కానీ జనాల కోసం ఒక మినిస్టర్ కావాలి కదా. ముస్లిమ్స్కు ఎంఐఎం మా దిక్కుంది కాబట్టి ముస్లిమ్స్ మాకు ఓటేస్తారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ముస్లిమ్స్కు ఒక మినిస్టర్ కూడా ఇవ్వలేకపోయింది గవర్నమెంట్. అసలు వీళ్ళ కష్టాలు అవే చెప్తున్నా. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఈ ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మినిస్టర్లు వాళ్ళైతే పాపం ఇల్లు తిరుగుతున్నారు. ఏ కష్టం వచ్చిందంటే ఏ కష్టం వచ్చింది, జనాలకి ఏం చెప్పాలని కూడా తెలుస్తలేదు. అంతలో వీళ్ళు బాకీ కార్డ్ అని చెప్పి తీసుకపోయి మీకు హామీ ఇవ్వలేదు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు పోటీ పడ్డారు. మీకు ₹4,000 పెన్షన్ రాలేదు, మీకు అది ఇస్తామన్నారు ఇవ్వలేదు, ఇది ఇస్తామని ఇవ్వలేదు, మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా? హైదరాబాద్లో ఎవరికి రాలేదు ఇందిరమ్మ ఇల్లు. హైదరాబాద్లో ఎవరికి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు ఎవరికి, రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చారు. ఇక జూబ్లీహిల్స్లో ఈ సిటీ బస్సు ఛార్జీల పెంపు కూడా అదొక ఎఫెక్ట్ పడుతుంది ఇప్పుడు. ఎందుకంటే జూబ్లీహిల్స్లో 2 రకాల జనం ఉంటారు. బాగా డబ్బులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు బస్సులు ఎక్కరు, వాళ్ళు కార్లో తిరుగుతారు, మంచి పాష్ కార్లలో, వాళ్ళు ఓట్లు వేయరు కూడా. ఇంకోరు ఎవరంటే కంప్లీట్గా మాస్ క్లాస్ పక్కనే మాస్, మిడిల్ క్లాస్ చాలా తక్కువ ఆడ. ఈ మాస్ పీపుల్ మొత్తం కూడా పొద్దుగాలు లేస్తే బస్సులు ఎక్కి తిరుగుతూ ఉంటారు, అటు ఇటు పనుల కోసము, షాపులో పనిచేస్తారు, ఇటు కోట్లు పని చేయడానికి వస్తారు, అటు పోతారు, ఎడో పోతుంటారు. వాళ్ళకు ఇప్పుడు ఛార్జీల మూత. జూబ్లీహిల్స్లో ఇది కూడా ఎఫెక్ట్ ఉంటుంది. జూబ్లీహిల్స్లో 50% 60% జనానికి ఈ బస్ రేట్ల హైక్ అదొక కొత్త పంచాయతీ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకు. ఇప్పుడు మినిస్టర్లకు ఒక పంచాయతీ, జనాలకు ఒక పంచాయతీ, ఓటర్లకు ఒక పంచాయతీ, ఇట్లా మొత్తం జూబ్లీహిల్స్ నిండా వీళ్ళకి అదే పరిచయాన్ని వచ్చి పడ్డది. ఇప్పుడు మినిస్టర్ ఎందుకు లేదంటే ఏం సమాధానం చెప్తారు? బస్ ఛార్జీలు వీరిని ఏంటంటే ఎవరు సమాధానం చెప్పాలి? అసలు జూబ్లీహిల్స్ ఇప్పటిదాకా మీరు ఏం డెవలప్మెంట్ చేశారంటే ఏం లేదు, నీకు చెప్పనికి ఏమీ లేదు. రాష్ట్రం అంతా ఎట్లా ఉందో జూబ్లీహిల్స్లో కూడా అట్లే వదిలేసారు. ఇంకా హైదరాబాద్లో మాకు ఓట్ లేదని చెప్పేసి ఈ గ్రేట్ హైదరాబాద్లో ఏ కాన్స్టిట్యున్సీలో ఏం కొత్త పని మొదలు పెట్టలేదు ఇప్పటిదాకా. ఆ శంకుస్థాపనలు ఇప్పుడు ఈ వివేకంకర్ స్వామి, పొన్నం ప్రభాకర్ వాళ్ళు శంకుస్థాపనలు చేస్తున్నారు. వాళ్ళు ఓట్ల కోసం పోయినట్టు కనిపిస్తుంది తప్ప వాళ్ళు ఏమైనా జనాల సంక్షేమం కోసం వీళ్ళేదో పరిపాలన ఫలాలను జనాలకు అందించకపోయినట్టు కనిపిస్తుందా? అట్లా ఎప్పుడన్నా పోయినారు జూబ్లీహిల్స్కి? వీళ్ళు ఇప్పుడు ఎలక్షన్ వచ్చింది కాబట్టి పోతున్నారు, శంకుస్థాపన చేస్తున్నారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అన్ని విక్కొని పోతారా, అయిపోతుంది కథం, కేల్ కథం, దుకాన్ బంద్. ఇంకా చేస్తారు ఎవడు? జూబ్లీహిల్స్ జనాలు కూడా బాగా దీని గురించి అబ్జర్వ్ చేస్తున్నారు. ఎలక్షన్ వచ్చినా కాబట్టి వీళ్ళందరూ వస్తారు. ఎలక్షన్ రాకముందు ఎందుకు రాలే? ఈ 21 months ఎందుకు రాలే? ప్లస్ హైడ్రా కూల్చివేతలు కూడా మైనస్ అయ్యి ఇప్పుడు హైడ్రా పక్కపక్క కాన్స్టిట్యున్సీనే కూలుస్తుంది, షేలింగంపల్లిలో కూలుస్తుంది, పక్కనే కాన్స్టిట్యున్సీ, దానికి పక్కనే మాదాపూర్లో కూల్చేసారు పేదల ఇండ్లు. ఆడ ఓట్లు పడేదే పేదలై, ఆ పేదల ఓట్లు డబ్బులు పెట్టి కొనొచ్చు అనుకుంటుంది గవర్నమెంట్. కానీ ఆ పేదల్లో ఏమనుకుంటారు తెలుసా? ఇప్పుడు ఆడగొల కొట్టిర్రు, నిన్న ఈడగొల కొట్టిర్రు, రేపు మా ఇంటి కూడా కొడతారు వీళ్ళు సంధిస్తే. జూబ్లీహిల్స్లో ఇట్లా కాంగ్రెస్ ఓడిపోతేనే స్కీమ్స్ అమలవుతాయని బీఆర్ఎస్ వాళ్ళు ఒక స్లోగన్ తీసుకున్నారు. వీళ్ళను ఇది ఒక్కటి ఓడిపోవడంతోన గవర్నమెంట్కి వచ్చిన బాధ లేదు, గవర్నమెంట్ ఏం పడిపోదు, గెలవడంతోనే గవర్నమెంట్కి వచ్చే కొత్తగా ఏం లేదు. కానీ స్కీమ్స్ అమలు కావాలంటే ఇక్కడ ఖచ్చితంగా ఓడిపోవాలి అని చెప్పి నిన్న హరీష్ రావు మాట్లాడుతున్నాడు నిన్న బైక్ ర్యాలీలో. ఇంకా బీజేపీ వాళ్ళు ఏమో కసరత్తు చేస్తూ ఉన్నారు, ఒక కమిటీ వేసినారు.
వాళ్ళకు ఉండే అభ్యర్థులు ఎంతమంది ఉన్నారో దాంట్లో గెలిచేదోళ్ళు ఎంతమంది ఉన్నారో ఏమో బీజేపీ వాళ్ళకి తెలవాలి అడున్న సిచ్యువేషన్ ఏందో. ఎనీవే జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ ముందే బోల్తా పడ్డట్టుగా కనిపిస్తుంది, ముందే బోర్ల బొక్కల పడి లేవనికి ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఈ ప్రయత్నాలన్నీ చేస్తుంటే బోర్ల బొక్కల పడినట్టే ఉంది. లేకపోతే మైనార్టీస్కు శ్మశాన వాటికాన్ని ఇచ్చి అది కూడా మిలిటరీ భూమి ఇస్తారా? ఎంత మోసం ఇది! అంటే ఇప్పుడు రీ ఎలక్షన్స్ ముందు కూడా మోసం చేద్దామని అనుకుందా ఈ గవర్నమెంట్? ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.